హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను అనుపమ మండలి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే పూజ అన్నీ అయిపోయినాయి. సో పాలు కాగబెట్టేసుకుంటున్నాను మార్నింగ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పల్లీల చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ కోసం కడాయి రెడీగా పెట్టుకున్నాను. ఇంతకీ మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు? ఉపవాసాలు ఉంటున్నారా లేదా కూడా నాకు చెప్పండి. నేనైతే అసలు చేయటం లేదులేండి ఉపవాసాలు. ఇంతకీ మీ డే ఎలా గడుస్తుందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను. అది కూడా హోటల్ స్టైల్లో చేద్దాము అని చూస్తున్నాను అనమాట. ఇది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, దీంట్లోనే కాస్త ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకుంటాను. ఇంతకు మీరేం ట్రై చేశారో కూడా ఈరోజు చెప్పడం మర్చిపోకండి. ఫస్ట్ ఇది వీడియో చూపిద్దాము అనుకోలేదు, కానీ తర్వాత ఓకే కుదిరినంత ట్రై చేద్దాం, మీకు కనీసం వాయిస్లో అయినా కొన్ని చెప్తే సరిపోతుంది కదా అని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిదిప్పుకున్నాను. కొంతమంది ఏంటంటే ముందుగానే నేతిలో కూడా కాస్త రవ్వని ఫ్రై చేసుకుంటారు కదా, అలా కూడా చేస్తే బెస్ట్ అండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేటప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. యాక్చువల్గా మనం ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకుంటాం కదా బొంబాయి రవ్వకి. ఈ హోటల్ స్టైల్లో ట్రై చేసేటప్పుడు 3 కప్పుల వాటర్ యాడ్ చేయండి. 1కి 3 కప్పుల వాటర్. ఎప్పుడన్నా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం రోల్ బాయిల్ అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బాయిల్ అవుతూ ఉంది కదా రోల్ బాయిల్. కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీరని ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడే 1 కప్పు రవ్వను తీసుకున్నా. 3 కప్పులు వాటర్ పోసాను కదా, రవ్వను తీసుకొని కొంచెంగా వేస్తూ గబగబా తిప్పుకోండి, అంటే గడ్డలది రాకుండా. ఇన్ కేస్ ఏదైనా కొంచెం గడ్డల్లాగా అట్లా లంప్స్ లాగా వచ్చినా కూడా వెంటనే ఇదైపోతుంది. నేను ఇక్కడ ఇంకొంచెం ఇప్పుడు చూపిస్తున్నంత బ్యాటర్ అంతా ఉన్నప్పుడు ఏంటంటే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతకు మించి ఇంకా కలపకుండా. ఆ వేడికి అది మొత్తం మగ్గిపోతుందండి. మరొక్కసారి చెప్తున్నా, వాటర్ మరుగుతున్నప్పుడు మన రవ్వని యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి, మొత్తం దగ్గరకు వచ్చేదాకా కాకుండా. ఫైనల్గా కొంచెం నెయ్యి వేయండి. హోటల్ స్టైల్ అన్నాను కదా, ఆ స్టైల్లో మనకి సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పల్లీల చట్నీ రెడీ చేసేసుకున్నాను. మా ఇంట్లో మా బాబు తినాలి అంటే కంపల్సరీ పక్కన ఈ చట్నీ మస్ట్ అండి. దీంట్లో ఏంటంటే కాకపోతే మాకు తాలింపు కంపల్సరీ అనేది లేదు, అందుకే నేను ఇట్లా డైరెక్ట్గానే సర్వ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు హోటల్ స్టైల్ అన్నాను కదా, ఒక బౌల్ తీసుకొని వాళ్ళు నేతి జీడిపప్పు ఉప్మా ఇస్తారు కదా, బౌల్కి బాగా నెయ్యి పూస్తారు. దాని మీద జీడిపప్పులన్నీ కనిపించేటట్టుగా మన ఈ ఉప్మాని గట్టిగా ప్రెస్ చేసి ఇలా రివర్స్ చేసి మనకిస్తారు. అప్పుడు పైన జీడిపప్పు స్పూన్ పెట్టి తీసిన ప్రతిసారి పైన నెయ్యి తగులుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. 1కి 3 వాటర్ పోసి రోల్ బాయిల్ అవుతున్న దాంట్లో మన బొంబాయి రవ్వని కలిపి మూత పెట్టి ఆపేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 to 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయండి. చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మా వారికైతే ఖచ్చితంగా పైన షుగర్ ఉండాలి. ఎంతమందికి ఇట్లా స్వీటు హాటు కలిపి తింటాం అలవాటు చెప్పండి నాకు. నేనైతే ఈయనొక్కడనే చూస్తాను ఎక్కువగా. నెక్స్ట్ వచ్చి ఇక ఫైనల్ ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. మిగిలిన గిన్నెలు టిఫిన్ చేసినవి అన్నీ కూడా ఒక సైడ్కి లాగేశాను షింక్లోకి. ఇదంతా కూడా ఒకసారి కడిగేసుకొని, అందులోని బయట వర్షం పడుతుంది కదండి, బయట క్లైమేట్ అసలు చల్లగా ఉంది, వర్షం లేదులేండి ఇక్కడ మనకి. గిన్నెలు కడగాలంటే కూడా చాలా ఇదిగా ఉంది. కుదిరితే కొంచెం హాట్ వాటర్తో కడగండి. సో ఇదండి ఈరోజు నా డే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే అనుపమ మండలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి పోస్ట్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్